హాయ్ అందరికీ. సో, ఈరోజు టాపిక్ ఏంటంటే ఆహ్, ఏఐ వర్సెస్ జెన్ ఏఐ వర్సెస్ ఏజెంటిక్ ఏఐ. సో, మూడిటి మధ్య డిఫరెన్స్ ఏందో చూద్దాము. సో, ఏఐ ఏం చేస్తుందంటే మనం ఏదైతే ఇన్‌స్ట్రక్షన్ ఇస్తుందో అది ఫాలో అవుతుంది. లైక్ అది ఆహ్, అదేమి న్యూ కంటెంట్ క్రియేట్ చేయదు. అది జస్ట్ మనం ఏ రూల్స్ ఇస్తామో ఆ రూల్ బేస్డ్ ప్రిడిక్టివ్ ఏఐ అని అంటాం దాన్ని. అదే జెన్ ఏఐ ఏందంటే న్యూ కంటెంట్‌ని జనరేట్ చేస్తది. సో, జనరేట్ చేస్తది. టెక్స్ట్, వీడియోస్, ఇమేజ్, వాయిస్ ఈ ఫామ్‌లో మనకి డేటా అనేది ఇస్తుంది. అదే ఏజెంటిక్ ఏఐ ఏందంటే మనం ఇచ్చే ఇన్‌స్ట్రక్షన్స్ బట్టి మనం అసలు అది వెయిట్ చేయదు. మనం జస్ట్ ఏదైతే మనం ఇస్తామో దాన్ని బట్టి యాక్షన్స్ తీసేసుకుంటుంది. మనం బదులు అదే యాక్షన్స్ తీసుకొని చేస్తుంది. చాట్ ఏం చెయ్యదసలు. సో, అది డిఫరెన్స్. సో, ఒక ఎగ్జాంపుల్‌తో డీటెయిల్‌గా వెళ్తాము. సో, ఇప్పుడు మీరు రెస్టారెంట్‌లో పిజ్జా ఆర్డర్ చేశారు. సో, యూజువల్‌గా ఆహ్, పిజ్జా ఆర్డర్ చేశారు. సో, అది మీరు అది క్లాసిఫై చేస్తది. టాప్ ఆర్డర్ ఐటెమ్స్ ఏంటి అండ్ రికమెండ్ చేస్తది. ఎవరైతే పిజ్జా ఆర్డర్ చేశారో వాళ్ళు కోక్ కూడా ఆర్డర్ చేశారు. మీకు కావాలా అన్నట్టు ఇట్లాగా రికమెండ్ చేస్తుంది. ప్రెడిక్ట్ చేసి, క్లాసిఫై చేసి రికమెండ్ చేస్తది. అదే జెన్ ఏఐ ఏం చేస్తుంది అంటే ఇప్పుడు మనము ఆహ్, నాకు కొంచెం స్పైసీగా తినాలనుంది. బట్ ఆయిల్ లేకుండా అని చెప్పి మనం ఇచ్చినప్పుడు అది మనకి సజెస్ట్ చేస్తది. మెనూ డిస్క్రిప్షన్స్ అవి సజెస్ట్ చేసి, ఫుడ్ ఇమేజెస్ క్రియేట్ చేసి ఇస్తది. రెస్టారెంట్ రివ్యూస్ అన్నీ ఇస్తుంది. సో, అది మనతో చాట్ చేసి మనము టైప్ చేసే దాని ప్రకారము అది ఆన్సర్స్ అనేది ఇస్తుంది. లైక్ చాట్ జీపీటీ లాగా. ఏఐ ఏజెంట్ ఏందంటే అసలు ఏమి మనకి మనతో ఏం చాట్ చేయదు. మనం ఇప్పుడు చెప్పాము, రోజు నాకు హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ కావాలి అని చెప్పి పెట్టామనుకో, దాన్ని బట్టి అది యాక్షన్స్ తీసుకుంటుంది. రెస్టారెంట్ సెర్చ్ చేస్తది. రేటింగ్ ప్రైస్ బట్టి ఫిల్టర్ చేస్తుంది. మనకి లెస్ ప్రైస్‌లో కావాలి అన్నప్పుడు ఆ రేటింగ్ ప్రైస్ బట్టి ఫిల్టర్ చేసి, ఫుడ్ సెలెక్ట్ చేసి, ఆర్డర్ కూడా ప్లేస్ చేసేస్తది. పే చేస్తుంది. డెలివరీ ట్రాక్ చేస్తది. మనకి నోటిఫై చేస్తుంది. సో, ఇలాగా టాస్క్ దానికది అదే చేసుకుంటుంది. మనమేం దానికి సజెస్ట్ చేయక్కర్లేదు. అదే ప్లాన్ చేసుకొని, అదే డిసైడ్ చేసి యాక్షన్ యాక్ట్ చేస్తది. సో, టాస్క్ అనేది కంప్లీట్ చేసేస్తుంది ఫైనల్. సో, ఇది ద డిఫరెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్‌కి, జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్‌కి, ఏజెంటిక్ ఏఐకి. Thank you. If you need any concept to be explained, please add it in the comment. Thanks for watching. Please subscribe for more videos.